హృదయంలో ప్రేమ దీపం వెలిగించిన నీకు నా అందాల్ని విందు చేస్తానంటే వినిపించుకోవే ప్రియా. నాకేమని పడ్డం లేదు. అదేంటి ప్రియతమా, నీ మీద నా ప్రేమ ఉత్తంగ తరంగంలా ఎగసి ఎగసి పడుతుంటే పట్టించుకోవే. కాస్త తెలుగులో ఏడు. నేను మాట్లాడుతుంది 16 అణాల తెలుగు భాషే, ప్రముఖ నవలా రచయిత్రుల పడికట్టు పదాలే. నువ్వు నన్ను ప్రేమించకపోతే విరజాజులు విచ్చుకోనంటున్నాయి, వెన్నెల కిరణాలు గుచ్చుకోనంటున్నాయి, మలయ మార్తం జుమ్మని వీచనంటుంది. అయితే ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ ఆన్ చేసుకో, జుమ్మని గాలి వస్తుంది. నాకు ఇక్కడ చాలా పని ఉంది, వెళ్ళొస్తామా? వెళ్ళొస్తా. మంచిది, మళ్ళొస్తా. ఎక్కడ దొరికిందిరా ఇది? యామిని, పిలిచావా ప్రియా? అవును ప్రియతమా, ఇలా వచ్చి కూర్చో. ఏమి నా భాగ్యము. యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణలు మీటినట్టుంటుంది. యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీతి చేస్తుంది. నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే ప్రియతమా. గుడ్ గర్ల్. నిమి, నిమి, భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది, రా. వద్దన్నానా? అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగాని రా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? పని మనిషివి పని మనిషిలా ఉండు. మేము చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడుండాల్సిన దానివి ఏదో బంధువులా చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో పళ్ళు రాలగొడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర